ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి అగమగోచరంగా మారింది. కాపాడండి మహాప్రభు అంటూ రైతు సంక్షేమ సంఘ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత ఏడాది రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్య ఇంకా తీరక ముందుగానే ఈ ఏడాది కూడా సమస్యలు వెంటాడుతున్నాయంటూ కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఏం సార్, మామిడి రైతులు ప్రతి ఏడాది కూడా మామిడి పంట వచ్చిందంటే చాలు కష్టాలతోనే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతులు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితులు కనపడుతున్నాయి. ఏంటి ప్రధాన సమస్య ఏమిటి? ప్రధాన సమస్య ఏమిటనంటే మాకు పల్ప్ అమ్ముడు పోవడం లేదు కాబట్టి మేము చేయలేకపోతున్నాం అని ఫ్యాక్టరీలు అంటున్నాయి. ఫ్యాక్టరీలు చెప్పే మాట అబద్ధం అనేటువంటిది మేము అంటున్నాం. ఎందుకనంటే మొత్తం వినియోగంలో ఉన్నటువంటి పల్పు 2,81,000 టన్నులు కావాల్సి ఉంటే మనం ఉత్పత్తి చేస్తున్నది ఇక్కడ చాలా తక్కువ. మహా అయితే 5-6 లక్షలు మాత్రమే మనం ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నాం. మరి ఇంత వినియోగం అవతల జరుగుతుంటే మరి ఈ డిమాండ్ లేకుండా ఎక్కడ ఉంది? డిమాండ్ ఉంది. అంతర్జాతీయంగా పల్పుకి డిమాండ్ ఉంది. బట్ దాన్ని రైతుకి అందకుండా చేసేటువంటి ప్రక్రియలో ఈ పరిశ్రమలు కానీ ఆ పైన ఉన్నటువంటి కార్పొరేట్ వ్యవస్థ కానీ అడ్డుకుంటున్నది. ఇక్కడ ఫ్యాక్టరీలు వర్సెస్ రైతులు కాదు, ఇందులో మీడియేటర్స్ చాలామంది ఉన్నారు. ఈ మధ్యవర్తుల యొక్క ప్రోద్బలం అయితేనేమి, వాళ్ళ యొక్క కార్యక్రమం అయితేనేమి, వాళ్ళ యొక్క వ్యాపార దృక్పథం అయితేనేమి, వీటి వల్లనే రైతు ఈరోజు నష్టపోతున్నాడు. ఈ మధ్యవర్తిత్వాన్ని తొలగించాలి అని అంటే ఫార్మర్ సెంట్రిక్ మోడల్ని దీన్ని అభివృద్ధి చెయ్యాలి అని మేము కోరుకుంటున్నాం. దాంట్లో చూడండి, మేము 4 పాయింట్లు పెట్టాం. ఒకటి, మామిడి పల్పును వేర్ హౌస్ ఫైనాన్సింగ్ పరిధిలోకి తీసుకురావాలి. రెండోది, దేశీయంగా మామిడి పల్పు వినియోగాన్ని ప్రోత్సహించే అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. మూడవది, ప్రాసెసింగ్ యూనిట్లు, వేర్ హౌసులు మరియు విలువ ఆధారిత మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి. రైతు కేంద్రిత మార్కెట్ సంస్కరణలు, పారదర్శకత మరియు మెరుగైన మార్కెట్ ప్రాప్తిని కల్పించాలి. రైతులను పునరావృత ధర పతనాల నుంచి రక్షించే విధాన నిర్ణయాలు తీసుకోవాలి. ఈ 4-5 పాయింట్లతో మేము న్యూ మోడల్, ఫార్మర్ సెంట్రిక్ మోడల్, ఫార్మర్ కార్పొరేట్, తానే పండిస్తాడు, తానే పల్పు చేసుకుంటాడు, తానే అమ్ముకుంటాడు, తానే లాభాలు తింటాడు. ఇక్కడ మధ్యవర్తి ఉండడు. ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుతున్నారు? ప్రభుత్వం నుంచి ఈ మోడల్ని డెవలప్ చేసుకోవడంలో ప్రభుత్వం నుంచి కొన్ని మాకు సరైనటువంటి సహకారం రావాలి. ఏమిటి? వేర్ హౌసింగ్ సిస్టాన్ని డెవలప్ చేయాలి. ఈ జిల్లాలో, చిత్తూరు జిల్లాలో కేవలం ఇక్కడ రేణిగుంటలో మాత్రమే వేర్ హౌసింగ్ ఫెసిలిటీ ఉంది. ఈరోజు మాకు సుమారు ఒక 2 లక్షల 3 లక్షల చదరపడుగుల వేర్ హౌస్ కావాలి. ఈరోజు మాకు పల్పుని కనుక మేము ఫ్యాక్టరీ దాచుకోదలుచుకుంటే ఎక్కడున్నాయి? వేర్ హౌసులు లేవు. సో ఈరోజు ఉన్నటువంటి వేర్ హౌస్ వ్యవస్థని డెవలప్ చెయ్యాలి. అందుకోసం WDRA ముందుకు రావాలి. కొత్త వేర్ హౌసులు నిర్మించాలి. అవి పల్పుని పెట్టుకోవడానికి అవకాశం కల్పించాలి. ఇది ఈరోజు మేము నేరుగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నది. సార్, మీరు చెప్పండి, ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గతంలో మనం చూసాం పంటలు, అనేక రకాల పంటలు కూడా పండించేటువంటి పరిస్థితి ఉండేది. అయితే గతంలో ఏదైతే చెరుకు పంట మనం చూసుకున్నట్లయితే నల్ల రకం బెల్లం కొనుగోలు రైతులంతా కూడా ఆల్మోస్ట్ కొంత పంట పండించేటువంటి విధానం కూడా కనుమరుగయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే మామిడి రైతులు గడిచిన 5-6 ఏళ్ళుగా కూడా ఇదే రకమైనటువంటి సమస్య కనబడుతుంది. రాబో రోజుల్లో మామిడి రైతుల పరిస్థితి ఏంటంటారు? ఈరోజు చిత్తూరు జిల్లాలో వరమో శాపమో తెలియదు కానీ పాలు విపరీతంగా ఉత్పత్తి అవుతుంది. చెరుకు 6 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈరోజు ఒక ఫ్యాక్టరీ కూడా రన్నింగ్లో లేదు. అదేవిధంగా మామిడి పరిశ్రమ నంబర్ 1 ఇన్ ద నేషన్. ఈరోజు ఆ లెవెల్లో ఉండేదాన్ని మనం దాన్ని కాపాడుకోకుండా, అదేవిధంగా క్వాలిటీలో కాదు, క్వాలిటీ ఏదైనా ఎత్తుకోండి మంది బాగుంది చిత్తూరు. అదేమవుతుందంటే కృష్ణగిరి సెకండరీ, శ్రీనివాసపురం 3rd గ్రేడ్ పిలుపు. ఈ వ్యాపారస్తులు ఏం చేస్తున్నారంటే అన్ని దిగుళ్ళ ఫ్యాక్టరీలు పెట్టేస్తారు వీళ్ళు.
గవర్నమెంట్ వీళ్ళకి సబ్సిడీ బాగా ఇచ్చాయి. అన్ని దగ్గర వీళ్ళు ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఎక్కడ రేట్ తక్కువ ఉంటే అక్కడ ఓపెన్ చేస్తారు ఫ్యాక్టరీలు, ఈ 3 స్టేట్లలో లెక్కేసుకొని. సో రేట్ అనేది తగ్గించేదానికి వాళ్ళు కారణభూతులు అవుతున్నారు. కృష్ణగిరిలో 6 రూపాయలు, మేము చిత్తూరులో 7 రూపాయలు కొంటే మాకు లాసు. ఆడ 6 కాబట్టి మేము 6 అంటే 1 రూపాయి తగ్గిపోయి రైతుకి. ఏమయ్యా అక్కడ పల్పు వాల్యూ తక్కువ కదా, పల్పు వచ్చేది తక్కువ కదా, చిత్తూరులో ఎక్కువ కదా అని ఖచ్చితంగా మాట్లాడే గవర్నెన్స్ మన దగ్గర లేదు. గవర్నమెంటు చంద్రబాబు నాయుడు ఏదో చెప్తాడు, ఇక్కడ గవర్నెన్స్ ఎవరు? కలెక్టరు, హార్టికల్చర్ డిపార్ట్మెంటు. హార్టికల్చర్ డిపార్ట్మెంటు దీని గురించి పట్టించుకునే పాపాన పోలేదు. ఊరిక వాళ్ళు ఏదో ఉన్నారు, జీతాలు తీసుకుంటున్నారు, అంతేగాని దీని గురించి ఇప్పుడు చేయాలంటే 6 నెలల ముందు శ్రద్ధ తీసుకోవాలి వాళ్ళు. లేదు, అలాంటి వ్యవస్థ లేదు. సో ఇంకేదైనా మనం మాడితే బాగుంటుందని మేము గమ్మునుంటాం, మన ఆఫీసర్లు కదా ఇట్లా పోతుంది. వ్యవస్థ అయితే బాగలేదు, వ్యవస్థ లోపమే ఇది. ఈరోజు ఆ వ్యవస్థ కోసం మేము అడుగుతుండేది, ఆ WTR ఏది ఫైనల్ చేస్తే బ్యాంకులు నెక్స్ట్ లోన్ ఇస్తాయి. సో ఇవన్నీ సర్దుకుంటాయి. వ్యవస్థ బాగాలేదు, రైతు ఒకసారి 2 సార్లు దెబ్బతింటే తట్టుకోగలడు. ప్రతి ఏడాది గడిచిన 5-6 ఏళ్ళుగా కూడా ఇదే పరిస్థితి మామిడి రైతులది. ఈ ఏడాది 1 ఎకరాకి 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే కనీసం 40,000 కూడా రావడం లేదనేది ప్రధానంగా రైతు చెప్తున్నటువంటి పరిస్థితి. రాబో రోజుల్లో పరిస్థితి ఏంటంటారు మామిడి రైతులది? ఇట్లే ఉంటే నెక్స్ట్ ఇయర్కి, లాస్ట్ ఇయర్ అనుకున్నారు మందులు గిందులు కొట్టకూడదని, మళ్ళీ ఏమనుకున్నారు రైతులు మళ్ళీ మామూలు కొట్టేశారు. సరే ఇప్పుడు ఏమనుకుంటారు, నీకు దున్నేది గిన్నేది వద్దు, చెట్లు వదిలేద్దామనే స్టేజ్కి రైతులు వచ్చేసారు. సో ఇది కూడా సంక్షోభంలో పడిపోతుంది, మామిడి పరిశ్రమ కూడా ముందుకు పోదు. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే కొంతమంది తెగ నరికేస్తారు, వేరే ఏదైనా క్రాప్స్ ఉంటే వెళ్ళిపోతారు, పరిశ్రమ ఇండస్ట్రీ దెబ్బతింటుంది. మేము చెప్పేది ఇండస్ట్రీని కాపాడుకోవాలి. ఏదైనా సరే షుగర్ ఇండస్ట్రీ వదులుకోకూడదు, మ్యాంగో ఇండస్ట్రీ వదులుకోకూడదు. మనం చిత్తూరు నెంబర్ 1 ఉండటం మనం ఎందుకు వదులుకోవాలి? డిస్టిక్ వాసులుగా మేము కోరుకునేది అదే. డిస్టిక్ వాసి మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి దాని మీద దృష్టి పెట్టండి. మీరు అఫీషియల్స్ ఇచ్చే లెక్కలు తీసుకొని మీరు మాకు నష్టం చేస్తున్నారు రైతులకి, అది తర్వాత మీకు నష్టం చేస్తూ ఉంది ఓట్ల రూపంలో. కాబట్టి దీన్ని మీరు గుర్తించి, షుగర్ ఇండస్ట్రీ కావాలి, డైరీ నెంబర్ 1 చిత్తూరులో ఉంది, ఏదో ప్రైవేట్ డైరీలో అట్లా పోతూ ఉంది, బాగుంది. ఈ అమూల్కి ఇచ్చారండి, అమూల్ వాళ్ళు చిత్తూరులో పాలు కొనకూడదని ఇచ్చారు. ఇదేంది ఇది? మాకైతే అర్థం కాల. చిత్తూరు డైరీని మేము చిత్తూరు రైతులకి ఇవ్వమంటే అమూల్కి ఇచ్చారు. గవర్నమెంట్ పరిధిలో నేను మాట్లాడలేము. గవర్నమెంట్ ఎవరండి? మా రైతు సంఘాల దగ్గర ఉండే యూనిట్లు తీసుకొని మీరు ఇచ్చే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? ఫస్ట్ అది చెప్పండి. ఈ అధికారులు ముఖ్యమంత్రుల్ని తప్పుదోవ పట్టించి మనం షుగర్ ఫ్యాక్టరీలో జనరల్ బాడీ తీర్మానాలు చేసి పెట్టుకున్నాం, తిరుపతి షుగర్ ఫ్యాక్టరీ, చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ రైతులకు కావాలి, అవి మాకు ఇవ్వనండి. ఈ 150 కోట్లు లాస్ట్ ఇచ్చినట్టు 300 కోట్లు ఒకసారి ఇచ్చేస్తే రైతులు పల్పినట్లు పెట్టుకుంటాం, మనం ఆడుకుంటాం. ఇట్లా చేద్దాం. ప్రధానంగా రైతు, సీఎం మధ్యలో ఉన్నటువంటి అధికారులు సీఎం దగ్గరికి స్పష్టమైనటువంటి సమస్య తెలియజేయలేదు. ఆ గ్యాప్ పోవాలి, మాతో మాట్లాడమని చెప్పండి, మేము ఏం చేయాలో చెప్తాము. సీఎం గారికి అవగాహన లేకుండా ఉండదు. ఇది ఎక్కడో చిన్న లోపం జరుగుతూ ఉంది. ఆ లోపాన్ని సవరించుకొని రేపు కానీ మనం చేయగలిగితే ఈ సంవత్సరం దీన్ని ఒక లైన్లో పెట్టుకునే అవకాశం ఉంది. సీఎం గారిని కలిసే ప్రయత్నం ఏమైనా చేస్తుంది? ఏం చేస్తారు? మమ్మల్ని మేందో చెప్తున్నాం కదా, అడిగితే చిత్తూరు కలెక్టర్ అడిగితే లేదు కుప్పంలో కలుపుతానంటాడు. సరే, మన అధికారులు ఎందుకు దూరం చేస్తున్నారంటే మళ్ళీ కుప్పం పోయినప్పుడు అదే పరిస్థితి. కాబట్టి మాకు మన అభిమానాలు ఉంటాయి కదా, ఎంతసేపు మేము దిగజారలేము కదా. రైతు అంటేనే మేము గౌరవంగా బతికేవాడు, అగౌరవంగా బతకాలని మేము కోరుకోం కదా. మాకు లేకపోయినా ఇంటికి చిన్న సద్ది ముద్ద తిని బతుకుతాం, కానీ ఈ మరి ఈదుల్లోకి వచ్చి పోరాటం చేయాలంటే మాకు షేమ్గా ఉంది. వీ నీడ్ మినిమం రెస్పెక్ట్ టు ద ఫార్మర్. అది ఇవ్వటం లేదు వీళ్ళు, ఇవ్వటం లేదు. ఏ ముఖ్యమంత్రి? కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళు ఉండేటప్పుడు కొంచెం రైతులతో మాట్లాడేవాళ్ళు, అప్పుడేదో కొంచెం సమస్యలు పరిష్కారం చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రైతులతో మాట్లాడడం లేదు. మాట్లాడితే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయో మాకు తెలియదు, కానీ మాట్లాడడం లేదు. వీళ్ళు రైతులకు ఏమీ చేయటం లేదు. ఈ 15 ఏళ్ళలో మొత్తం ఇండస్ట్రీలు మూసుకొని రైతులు తీసుకోండి. మీరు ఆవులకు పాలు కసువు తప్పించి దాన్ని ఏమంటే సూపర్ నేపియర్ కసువు ఉంది ఊర్లలో, లేదంటే మామిడి తోటలు ఉన్నాయి, వేరే ఏ పంటలు లేదు. వాళ్ళకి ఎంతసేపు కుప్పం పైన కాన్సన్ట్రేషను, కాయగూరలు ఎగుమతి చేద్దామా, కాయగూరలు పండిద్దామా, ఫ్లోరికల్చర్ అంటారు, వాటిని కొత్తగా తీసుకుంటున్నారే. కానీ ముందున్న రైతు మనం తరతరాలుగా మనం నేర్చుకునేది ఏమంటే చెరుకు పండించాము, బెల్లం చేసాము, నల్ల బెల్లము మందుకని మీరే బ్లాక్ చేశారు. గవర్నమెంట్ వల్ల బ్లాక్ అయింది అది. సరే, ఓకే అంటే చక్కెర చేసుకోవచ్చు కదా, ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా, దాన్ని ఎందుకు నిలిపేశారు? ఈరోజు ఇథనాల్ చేయొచ్చు, ఇథనాల్ కావాలంటున్నారు. ఇప్పుడు ఇరాన్ యుద్ధం వచ్చేకాలకి ఇవన్నీ డిమాండ్స్ వస్తున్నాయి. ఇప్పుడు నాకు తెలిసి 30 ఏళ్ళకి ముందు చెప్తున్నారు ఇథనాల్ కావాలని. మరి ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? ఇది చేయొచ్చు కదా గవర్నమెంట్ అనుకుంటే. రైతులు పండిస్తారు, మొక్కజొన్నలో నుంచి ఇథనాల్ తీయచ్చు, చెరుకులో నుంచి ఇథనాల్ తీయచ్చు, అన్నింటి నుంచి తీయచ్చు, చేయొచ్చు కదా. ఎందుకు చేయలేదు? మేము ఎవరిని అడగాల? లేదు,
మేమన్నా ముందుకు వచ్చి రైతులుగానే ఏదో చేద్దామని వస్తే ఇట్లాంటి అడ్డంకులు ఉన్నాయి. ఇవి అధిగమించాలంటే మీరు తప్పకుండా రైతులతో కలవాల్సిందే. లోకేష్ అయినా సరే, పవన్ కళ్యాణ్ అయినా సరే, చంద్రబాబు నాయుడు అయినా సరే, మేము కూడా ఉమ్మడి పార్టీ నేతలుగా ఉన్నాము. మీరు ముందు రైతులను పిలిచి రైతు సమస్యల్ని దానికి సొల్యూషన్ ఎందుకు ఎదుర్కొంటారంటే ఫ్యూచర్ బాగుంటుంది, మనకు రైతులకి బాగుంటుంది, పార్టీలకి బాగుంటుంది. ఇదే మా డిమాండ్. ప్రధానంగా వీళ్ళు తెలియజేస్తున్నది ఒకటే, రైతులకు ఎక్కడే కానీ సరైనటువంటి గౌరవం లేదు. రైతుకే గౌరవం లేకపోవడమే కాకుండా వాళ్ళకు పండించినటువంటి పంటకు కూడా ఏమాత్రం గిట్టుబాటు ధరలు అన్నది లేదన్నది ప్రధానంగా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వాలు గుర్తించి రైతును ఆదుకోవాలంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్ RTV తిరుపతి.